దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మన అంశం ఏంటంటే సాత్వికమును గురించి మనము ఆ యొక్క అంశం ద్వారా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా కలిగి ఉండవలసిన లక్షణము ఏంటంటే సాత్వికము అనే ఒక లక్షణాన్ని కూడా మనము, ఆ యొక్క గుణాన్ని కూడా మనము కలిగి ఉండాలి. అందుకనే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు మనము చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు మనము చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేయుచున్న సందర్భంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చొని ఒక ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు ఆయన మొదటిగా మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము మనము చూసినట్లయితే ఇక్కడ కొన్ని ధన్యతల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఆ యొక్క ధన్యతలో ఒక ధన్యత ఏంటంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. అలాగే ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో నేను సాత్వికుడను, నేను దీన మనసు కలిగిన వాడిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏంటంట ఆయన నేను సాత్వికుడను, దీన మనసు గలవాడిని ప్రభుని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నేను సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఏంటి సాత్వికం అంటే మొదటిగా మనము సాధువులుగా మనం ఉండాలి. మృదత్వంగా కలిగిన వారుగా మనం ఉండాలి. ఏమండి, సాత్వికులు అనగా వాళ్ళు చాలా మృదువైన వాళ్ళు. యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా తనకున్న అధికారాన్ని కానీ తనకున్న పలుకుబడిని కానీ ఎక్కడ కూడా చూపించలేదండి. ఆయన దీనుడుగా ఈ యొక్క లోకానికి దిగి వచ్చాడు. అందుకు కారణము ఏంటంటే, ఒక కారణము ఆయన సాత్వికుడు అంటే దీన మనస్సు కలిగిన వాడు. అంటే ఆయనలో ఎటువంటిది కూడా అంటే హెచ్చింపు అనేది ఆయనలో మనం చూడలేము. ఆయన ఎప్పుడు కూడా సాత్వికుడుగా దీన మనస్సు కలిగిన వాడుగా అంటే తగ్గింపు కలిగిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అందుకనే 2 వ్యక్తులు మందిరానికి వచ్చారు. ఒకడు పరిసేయుడు, మరొకడు సుంకరి. పరిసేయుడు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క మందిరానికి వచ్చి తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. ఎలాగ హెచ్చించుకుంటున్నాడంటే, ఆ సుంకరి వైపు చూసి పరిసేయుడు అంటాడు, అతనిలాగా నేను దొంగని కాదు, అతనిలాగా అతను ఉపవాసం చేయట్లేదు, నేను ఉపవాసం చేస్తున్నాను. అతను దశమ భాగం ఇవ్వట్లేదు, నేను దశమ భాగం ఇస్తున్నాను. అతడు నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, నేను నీకు అనుకూలంగా జీవిస్తున్నానని పరిసేయుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. సుంకరి చూడండి, తన ఆత్మీయమైన జీవితము సుంకరి దేవునికి ఎలాగా తెలియపరుస్తున్నాడంటే మందిరానికి కూడా రాలేదు. మందిరము బయట నిలబడి ఆయన రొమ్ములు బాదుకుంటూ ఇక్కడ దేవా నేను పాపిని అని మొదటిగా దేవునికి తెలియజేస్తున్నాడు. ఒక మాట అండి, మనం పాపులమని దేవుడికి తెలుసా అండి? తెలుసు.
మనమందరం కూడా పాపము చేసిన వారమని దేవుడికి తెలుసు. కానీ ఇక్కడ సుంకరి నేను పాపిని అనుకుంటే ఇక్కడ రొమ్ములు బాదుకుంటూ దేవుడికి ఎందుకు తెలియపరుస్తున్నాడంటే, దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా మొదటిగా గ్రహించేది ఏంటంటే తనలో ఉన్న గుణాన్ని ముందు బయట పెడతాడు, తన జీవితాన్ని దేవునికి ఎదుట తెలియజేస్తాడు. ఎందుకంటే దేవుడు కూడా ఆ కుమారుల్లో ఉన్న ఆ యొక్క లక్షణాన్ని కూడా బయట పెట్టి తను ఎటువంటి వాడు అనేది తను దేవుడికి చెప్పినప్పుడు దేవుడు కూడా సంతోషిస్తాడు. ఈ సుంకరి కూడా మొదటిగా దేవుని యొక్క సన్నిధికి ఇంకా రాక మునిపే బయట నిలబడి ఆకాశం వైపు అంట కళ్ళెత్తాడంట. ఏమండి, ఆకాశం వైపు ఎందుకు కళ్ళెత్తాడంటే ఈ లోకంలో ఉన్నవాడికంటే ఈ యొక్క అందరికంటే కూడా గనుడు ఎక్కడ ఉన్నాడంటే ఆకాశంలో ఉన్నాడు. ఆయన మనుషులను తేరి చూస్తున్న దేవుడై ఉన్నాడు. మనిషి యొక్క హృదయాలను పరీక్షించే దేవుడై ఉన్నాడు. అందుకని సుంకరి చాలా వాక్య జ్ఞానాన్ని కలిగిన వ్యక్తి అండి. చాలామంది వాక్యము చదువుతారు, వాక్యాన్ని అర్థం చేసుకుంటారు, కానీ ఆ వాక్యము మన జీవితంలో మనను దగ్గరగా చేస్తుందా లేదనేది మనము పరీక్షించుకోవాలి. పరిసయ్యుడికి వాక్యం తెలుసు, సుంకరికి వాక్యం తెలుసు. కానీ ఇద్దరు వ్యక్తుల్ని ప్రభువారు మన ముందు నిలబెట్టి ఎందుకు మనం మాట్లాడుతున్నాడంటే, ఇద్దరు వ్యక్తులు కూడా వాక్యం తెలిసిన వాళ్ళే. మొదటిగా ఇద్దరు వ్యక్తులు కూడా మందిరానికి వచ్చేవాళ్ళే, ఇద్దరు వ్యక్తులు కూడా ప్రార్థన చేసేవాళ్ళే, ఇద్దరు వ్యక్తులు కూడా దేవునితో మాట్లాడేవాళ్ళే. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరిలో కూడా ఈ సుంకరి ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉంది. ఎందుకంటే ఆయన దీనత్వాన్ని కలిగి ఉన్నాడండి. యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పాడు, నేను దీనుడను, దీన మనస్సు కలిగిన వాడును, సాత్వికుడని ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆ సాత్వికము అతనిలో కనబడింది. ప్రార్థన చేసే సమయంలో, ప్రారంభించే సమయంలో తన సాత్వికాన్ని, తన దీన మనస్సును దేవునికి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవునికి కావాల్సింది మన యొద్ద నుంచి ఏదైనా కావాలి అని దేవుడు కోరుకున్నాడంటే ఈ గుణాన్నేనండి, సాత్వికమైన గుణాన్ని దేవుడు కోరుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాల్లో ఆత్మఫలమేదనగా అని పౌలు భక్తుడు అక్కడ మొదటిగా ఆ యొక్క ఆత్మఫలాలను 9 ఫలాలను కూడా సంఘానికి తెలియజేస్తున్నాడు. అందులో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఎన్ని ఉన్నాయండి ఆత్మఫలాలు? 9 ఉన్నాయి. చెప్పండి అమ్మా, ఎన్ని ఉన్నాయి ఆత్మఫలాలు? 9 ఉన్నాయి. ఈ 9లో 8వదిగా సాత్వికం ఉన్నది. నేను వాక్యాన్ని చదువుచున్నాను, నేను ప్రార్థన చేయుచున్నాను, నేను దేవునికి ఇష్టడిగా నేనున్నాను, నేను సాక్ష్యాన్ని చెబుతున్నాను, నేను దేవుని కొరకు అనేకమైన కార్యాలను చేస్తున్నానని చెప్పుకునే ముందు కూడా నీలో ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ఇవన్నీ లక్షణాలు నీలో ఉండాలి. కానీ ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా కోరుకునే లక్షణం ఏంటంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను దీవించు, నా కుమారుడు ఉద్యోగాన్ని దీవించు, నా కుమార్తె ఉద్యోగాన్ని దీవించు, నాకు కలిగిన వాటిని దీవించు, నాకు ఉన్న ప్రతి ఒక్కదాన్ని దీవించు అని మాట్లాడుతున్నారు. దీవించడం అంటే ఏంటి? మనకేమన్నా ఆస్తులు వచ్చేయాలా? లేకుంటే అందరికంటే మనము ఉన్నతంగా బ్రతకాలా? కాదండి. మొదటిగా ఎవరిలో అయితే ఈ యొక్క ఆత్మఫలాలు ఉంటాయో వారు దీవించబడిన వారుగా ఉంటారు. ఇక్కడ మొదటిగా పరిసయ్యుడు, సుంకరి మందిరానికి వచ్చారు. ఎవరు దీవింపబడ్డారు? సుంకరి దీవింపబడ్డాడు. కారణం ఏంటంటే అతనిలో దీనత్వం ఉంది, ఆ సాత్వికం ఉంది కాబట్టి ఆయన దీవించబడ్డాడు. బహుశా చూసిన ప్రతి ఒక్కరిలో కూడా సుంకరికి ఏముందలే, సుంకరి తన జీవితం అంతా పాపంతో పట్టబడ్డాడని అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకోవచ్చు. కానీ ఈరోజు దేవాది దేవుడు సెలవిస్తున్నాడు, సుంకరి నాకు ఇష్టమైన కుమారుడిగా ఉన్నాడు, నా ఆజ్ఞలను అనుసరించే వ్యక్తిగా ఉన్నాడు, ప్రాముఖ్యంగా ఆత్మఫలాల్లో ఫలించిన బిడ్డగా సుంకరి ఉన్నాడు. ఈ రోజులో ఎవరైనా కానీ
ఏ సంఘంలో ఉన్న ఏ ఒక్క విశ్వాసైనా కానీ, దైవజనుడు కావచ్చు, దైవజనురాలు కావచ్చు, ఎవరితోనైనా కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. సాత్వికాన్ని మీరు కలిగి ఉండండి, సాధువైన గుణాన్ని మీరు కలిగి ఉండాలి. ఇది ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా పౌలు దేవుని గురించి ఒక మాటను మనకు తెలియపరుస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎట్లా పుట్టాడంటే యేసుక్రీస్తు ప్రభువారు మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడంట. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఆయనలో ఏముందంట? సాత్వికం అనే గుణం ఉంది ఆయనలో ఈ యొక్క గుణం ఉంది కాబట్టే ఆయన సాధువైన మనిషిగా తను తగ్గించుకొని ఏమీ లేనివాడిగా నీలాగా నాలాగా రక్త మాంసములు కలిగిన శరీరంతో ఈ యొక్క లోకానికి వచ్చాడండి. ఎవరైనా ధనవంతుడి వద్దకు వెళ్ళి నువ్వు ఒక్కరోజు దాసుడిగా, నా యొక్క దాసుడిగా నువ్వు ఉంటావని ఎవరైనా మాట్లాడితే ఆ ధనవంతుడు ఏం మాట్లాడతాడు? దాసుడిగా ఉండటానికి నేను ఇష్టపడను, నాకు కలిగి ఉన్నది ఎంతో విస్తారంగా ఉంది, నాకు డబ్బు కొదువు లేదు, బంగారం కొదువు లేదు, వజ్ర వైదుర్యాలు కొదువు లేదు, నేను ఉండటానికి ఏది కొదువు లేదు, కానీ ఒక్కరోజు కూడా నేను దాసుని ఇది రూపము నేను ధరించుకొని మాట్లాడతాడు. కారణం ఏంటంటే వారికి ఉన్న ఆ అమూల్యమైన శ్రేష్టమైన ఆ యొక్క భాగ్యాన్ని వాళ్ళు విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడరండి. కారణం అంటే ఏంటంటే వారు ధనవంతులుగా ఉండటానికి వాళ్ళు ఇష్టపడ్డారు, వారు మనుషుల్లో ప్రత్యేకముగా ఉండటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. కానీ ఇక్కడ యేసయ్య దాసుని రూపముగా ధరించుకున్నాడంట. ఈరోజు మనం అందరం కూడా దాసుని రూపంగా ధరించుకోవాలి అని దేవుడు నిన్ను నన్ను ప్రేరేపిస్తే మొదటిగా మనం సాత్వికం కలిగి ఉండాలి. మాట చెప్పినంత ఈజీ కాదండి. దాసుని రూపాన్ని ధరించుకోవడం మాట చెప్పినంత ఈజీ కాదు, చాలా కష్టమండి అదంతా. ఒక దాసుడిగా ఉండదగిన వాడు చాలా కష్టపడతాడు ఎప్పుడు కూడా. తను టయానికి చేయవలసిన పని అంతా కూడా ఏంటంటే తన యజమానుడిగా చేస్తాడు అన్నీ కూడా. ఉదయం లేచిన కాడ నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా దాసుడు చేయవలసిన పని ఏంటంటే కష్టంతో ఉంటుంది, అదంతా కూడా భారంగా ఉంటుంది. ఇక్కడ యేసయ్య అదే మాట్లాడుతున్నాడు. మీరు సాత్వికులుగా మీరు మారిపోవాలంటే మీరు మొదటిగా దాసుడిగా మీరు మారిపోవాలి. ఎవరికంటే మనుషులకు కాదండి, లోకానికి కాదు, దేవునికి దాసులుగా మీరు మారిపోవాలి. యేసయ్య 12 మంది శిష్యులను కూర్చోబెట్టి వాళ్ళందరి వద్దకు కూడా నీటిని తీసుకొచ్చి, ఆ పాత్రలో నీటిని తీసుకొచ్చి టవాల్తో ప్రతి ఒక్క పాదాలను కూడా తుడుస్తున్నాడు. నిజంగా అండి, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా మీరు ధ్యానిస్తే ఆయన ఎంతో ధనవంతుడై ఉన్నాడు, ఎంతో ఘనమైన వ్యక్తి అయిన. నిజంగా పరలోకంలో మీరు ఒక్కసారి మీరు పరలోకాన్ని గురించి మీరు ఆలోచిస్తే ఆయన ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధుడు 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 అంటూ అక్కడ నిత్యము కూడా ప్రతి గానాల ద్వారా ఆయన నిత్యము స్తుతించబడుతున్నాడు. అటువంటి వ్యక్తి, అటువంటి దేవుడు తను తగ్గించుకొని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను రిక్తునిగా చేసుకొని ఈ యొక్క భూలోకానికి వచ్చి ఇంకను కూడా తను తగ్గించుకుంటున్నాడు. ఎలాగంటే తన శిష్యులను 12 మంది శిష్యులను పాదాలు కట్టడానికి కూడా ఇష్టపడుతున్నాడు ఆయన. ఈరోజు మనము అయితే అట్లాగ ఇష్టపడమండి. మనం నిజంగా అలాగే ఇష్టపడాలి అంటే మనము సాత్వికాన్ని మనం ధరించుకోవాలి. ఆయన పేతురు పాదాల వద్దకు వెళ్ళి పేతురు పాదాలు కడుగుతుంటే పేతురికి ఒక ఆలోచన వచ్చింది. ప్రభువా, నా పాదాలు కాదు, నా చేతులు నా ముఖం అంతా కూడా కడుగు అన్నప్పుడు స్నానం చేసిన వాడు కేవలం పాదాలు మాత్రం కడుక్కుంటేనే చాలని ప్రభుని యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. అంతకుముందు పేతురు ఏం మాట్లాడతాడు? ప్రభువా, నా పాదాలు కడగొద్దు, నేను యోగ్యుని కాదు,
నేను పనికి మాలని తను తగ్గించుకున్నాడు పేతురు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు, నేను పాదాలు కడగపోతే నువ్వు నా రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించవు. నువ్వు ఈ యొక్క లోకంలో నువ్వు ఉంటావేమో, కానీ ఆ యొక్క శాశ్వతమైన లోకంలో నువ్వు నాతో పాటు ఉండడానికి పాలు పంపు లేదని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడతాడు. అప్పుడు ఆయన తగ్గించుకొని 12 మంది శిష్యులు పాదాలు కడుగుతాడు యేసుక్రీస్తు వారు. చూడండి ఎంత సాత్వికమో, చూడండి ఎంతో దీనత్వమో. ఆయన చెప్పిన మాట చేశాడండి యేసుక్రీస్తు వారు. నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడిని, కాబట్టి మీరు మీ కాడిని ఎత్తుకొని మీరు నా యొద్ద నేర్చుకోండి అని అక్కడ మత్తయి సువార్త 11:29 రాయబడిన వాక్యం అండి అది. కానీ మనం ఏమి నేర్చుకోవాలంటే దేవుని యొద్దకు వచ్చి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. మనము పైకి మనము క్రైస్తవులుగా కనపడినప్పటికీ కూడా లోపల ఆత్మఫలాలు ఫలించకపోతే మనం ఎట్లా ఉంటామంటే లోపల చెదపట్టి తినేసిన మనుషులుగా మనం ఉంటాం. అవయవాలన్నీ కూడా బాగున్నాయని డాక్టర్ గారు చెప్తారు, మంచి సర్టిఫికేట్ నీకు ఇస్తారు. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలాగుంటావంటే అవయవాలన్నీ కూడా చెడిపోయిన వ్యక్తిగానే ఉంటావు. ఒక డాక్టర్ ఇచ్చే సలహా ఏంటంటే నువ్వు ఇలాగుండు అలాగుండు, అలా చేస్తే నీకు మంచి ఆరోగ్యం వస్తుందని డాక్టర్ చెప్తాడు. కానీ మన పరమ వైద్యుడైన యేసుక్రీస్తు వారు చెప్పే మాట ఏంటంటే నువ్వు బాగుండాలంటే నువ్వు ఆత్మఫలాలను ఫలించాలి. చాలా కష్టతరం అండి అది అంతా కూడా. ఆత్మఫలాలు ఫలించడంలో క్రైస్తవులు అయిన మనము చాలా కష్టపడాలి. మనం ఏది కూడా కష్టపడకుండా మనకి ఏది కూడా మనం పొందుకోలేమండి. ఒకవేళ కష్టపడకుండా మనం పొందుకుంటే దాని విలువ మనకు తెలియదు. నిజంగా అండి, కష్టపడకుండా మనం ఏదైనా పొందుకున్నామంటే దాన్ని మనం ఎలా చూస్తామంటే చులకనగా మనం చూస్తాం. దాని విలువ మనకు తెలియదు. ఎంత వెల ఇచ్చి మనం కొన్నామో మనకు తెలియదు మనకి. అదే మనం కష్టపడి ₹1 మనము కొన్న వస్తువు కూడా దాన్ని మనం విలువగా మనం చూస్తున్నామంటే దానికి ఏంటంటే నువ్వు కష్టపడ్డావు కాబట్టి దాని విలువ నీకు తెలుస్తుంది. కష్టపడకుండా మనకి దాని విలువ అనేది మనకు తెలియదండి. చూడండి, దేవుని యొక్క మాట కూడా అంతే. ఈరోజు మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము ఎదుర్కోవడానికి మనం మొదటిగా సిద్ధంగా మనం ఉండాలంటే మనము చేయవలసిన పని ఏంటంటే మొదటిగా ఆత్మ ఫలాల్లో మనం ఫలించగలిగితే మనము ఎప్పటికైనా మనము ఈ యొక్క రాజ్యాన్ని విడిచి నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఒకవేళ అటువంటి ఆలోచన కానీ అటువంటి తలంపులు కానీ నీకు లేకపోతే ఆత్మ ఫలాల్లో నువ్వు ఫలించకపోయినా కానీ పర్వాలేదు. మనము యేసుక్రీస్తుని మనం నమ్ముకున్నాము, మనము స్వరక్షకుడిగా మనము అంగీకరించామంటే సరిపోదు. కానీ ఈ యొక్క ఆత్మఫలాలైన 9 కూడా మనము పొందుకొని మనం ఉండాలి. ఆయన తను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన తను తగ్గించుకొని దీనుడిగా ఏమీ లేనివాడు రిక్తునిగా చేసుకుని ఒక లోకానికి వచ్చాడు. కానీ ఈ రోజులో చాలామంది కూడా ప్రార్థన చేసుకుందామన్నా కానీ సమయం లేదంటారు, వాక్యం చదవటానికి సమయం లేదంటారు, ఏదన్నా దేవుని కొరకు చిన్న పని చేయండి అంటే నాకు సమయం లేదు. ఎక్కడుందని మనలో తగ్గింపు? ఒకళ్ళ మందిరాన్ని మనం ఓడవాలి అని సేవకుడు చెప్పినా, లేకుంటే అక్కడున్న సంఘ పెద్దలు చెప్పినా, లేకుంటే ఎవరన్నా పెద్దలు నీతో చెప్పినప్పుడు కూడా మనము తగ్గించుకొని మనము ఓడవాలి. అందుకని యేసుక్రీస్తు వారు అంటారు, ధనవంతుడని దరిద్రుడని భేదవాడని ఏది కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏది కూడా ఉండదండి. కులమని మతమని జాతని రంగని ఏ భేదం కూడా ఆయన యొద్ద లేదు. అందుకనే ఆయన ఏం చెబుతున్నాడంటే మనము ఎప్పుడు కూడా మనము నేర్చుకోవడానికి ఆయన యొద్దకు రావాలి. మనము ఎందుకంటే సాత్వికాన్ని మనము కలిగి ఉండాలి, ఆ దీనత్వాన్ని మనం కలిగి ఉండాలి. అంటే మనం ఏం చేయాలంటే మనుషుల యొద్ద మనము దాన్ని మనం పొందుకోలేమండి. మనము దేవుని పాదాల యొద్ద మనం కూర్చున్నప్పుడు ఆయన మనకు బోధించినప్పుడు మనము ఆ యొక్క జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. మార్తా మరియా ఇద్దరు కూడా మంచి భక్తులే.
కానీ యేసయ్యని వాళ్ళ ఇంటికి పిలుచుకున్నారు, వాళ్ళు ఆహ్వానించారు. మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పనులు పెట్టుకుంది. మరియ ఏం చేస్తుందంటే యేసయ్య మాటలు వినటానికి ఆయన పాదాల యొద్ద కూర్చుందంట. అందుకనే సాత్వికులు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా దీనులై కలిగి యేసయ్య మాటలు వినటానికి ఆయన పాదాల యొద్ద కూర్చోడానికి వాళ్ళు ఇష్టపడతారు. వాళ్ళు ఒకవేళ సాత్వికం మనలో లేదనుకోండి, మనము వాక్యము మనకి వినబడుతున్నప్పుడు కూడా దానికి మనం ఏంటంటే మనం విలువ ఇవ్వము. మనం అది మనుషుని నోటి మాట కాదు, కానీ ఇది దేవుని యొక్క వాక్యముగా మనము తీసుకున్నప్పుడే, మనము అనుకున్నప్పుడే, మనలో ఆ సాత్వికం ఉన్నప్పుడే ఆ మాటను మనం ఎలాగ మనం వింటామంటే, నేను యేసయ్య పాద సన్నిధికి నేను వచ్చాను, నేను జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. చూడండి, అందుకనే యేసయ్య కూడా మార్తను గద్దించాడు. మార్త, నువ్వు అనేకమైన పనులను పెట్టుకొని నువ్వు విసిగిపోతున్నావు. అవసరమైనది ఒక్కటే. అవసరమైనవి ఎన్ని ఉన్నాయండి? ఒక్కటే. ఏంటంటే ఆయన పాదాల యొద్ద కూర్చొని మనము దీనులుగా ఆయన వాక్యాన్ని మనము వినటమే. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనంలో కూడా, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదగే ఉన్నది కాబట్టి బేదలకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును అన్న మాట. అంటే ఎప్పుడు కూడా దీనులుగా, బేదలుగా మనము ఆయన వాక్యాన్ని మనం ఎప్పుడైతే మనం వింటామో అప్పుడే మనలో ఏంటంటే సాత్వికము, ఆ యొక్క దీనత్వం మనలో ఉంటుందండి మనకి. అందుకనే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. దైవజనుడైన మోషే గురించి ఒక మాటను మనం చదువుకుందాం. మోషే, సంఖ్యాకాండం 12:3వ వచనము, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇక్కడ దేవుడే ఈ యొక్క మాటను తెలియజేస్తున్నాడు. మోషే ఉన్నాడు, అతడు భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. మోషే అండి మిక్కిలి సాత్వికుడు కాకమునిపే దేవుడు ఆయన్ని పరీక్షించాడు. అందరూ జాగ్రత్తగా వినండి. మోషే మిక్కిలి సాత్వికుడని ఇక్కడ దేవుడు మనకు తెలియపరిచాడు. ఆయన మిక్కిలి సాత్వికుడు కాకమునిపే దేవుడు ఆయన పరీక్షించాడు. ఏంటంటే దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడు, దేవుడు ఆయన్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు తన ప్రజలకు ఒక నాయకుడిగా అతన్ని నియమించాడు. లక్షల మందికి నాయకుడిగా అతను నియమించాడంటే అతనిలో ఏముండాలి? కండలు కాదు, బలం కాదు, అంతకు మించి ఆత్మఫలాలైన యొక్క సాత్వికం కూడా మోషే కలిగి ఉన్నాడండి. అందుకనే ఈ భూలోకంలో ఎందరైతే ఉన్నారో వారందరికంటే కూడా మిక్కిలి సాత్వికుడు మోషే. ఈరోజు మనం కూడా గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. ఏంటంటే ఈ గ్రామంలో ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికురాలు, లేకుంటే ఇతను మిక్కిలి సాత్వికుడు అని మనము ఒక మాటను, మనం ఒక సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. అందుకనే విశ్వాసం ఎలా ఉండాలంట? క్రియాపూర్వకంగా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు క్రియలు చేసినప్పుడే ఆ సాత్వికాన్ని నువ్వు కలిగి ఉంటావు, ఆ దీనత్వాన్ని నువ్వు కలిగి ఉంటావు. చూడండి, సాత్వికులు ఇక్కడ మొదటిగా మోషేతో కూడా పోల్చాడు. ఎట్లా ఉన్నాడంటే మిక్కిలి సాత్వికుడు. సాత్వికులు ఎప్పుడు కూడా ఎట్లాగా ఉంటారంట? మృదువుగా మాట్లాడతారు. వారిలో ఏంటంటే కోపం అనేది ఉండదు. మోషే, అహరోను, మిరియాము వీళ్ళ ముగ్గురు కూడా ఒక తల్లికి పుట్టిన బిడ్డలే. కానీ మోషేకు వ్యతిరేకం వచ్చింది. మిరియాము, అహరోన్లు కూడా ఇద్దరు కూడా కలిసి మోషేతో మాట్లాడుతున్నారు. దేవుడు నీతోనే మాట్లాడతాడా? నీతోనే ఈ యొక్క వాక్యాలు ప్రకటిస్తాడా? మేము కూడా దేవుని యొక్క మాటలను మేము కూడా ప్రకటిస్తాం, దేవుడు కూడా మాతో మాట్లాడతారని మోషేకు వాళ్ళు ఎదురు తిరిగారు. కానీ చూడండి, మోషే ఎక్కడ కూడా తనకున్న పలుకుబడిని కానీ తనకున్న
ఆ యొక్క అధికారాన్ని ఎక్కడ కూడా వినియోగించలేదు మోషే. దేవుని యొక్క సన్నిధికి వచ్చి వారిద్దరి నిమిత్తం మొరపెట్టాడు మోషే. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత వస్తే వాళ్ళు ఏమైపోతారో వాళ్ళకి తెలియదు. ఒకళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఆ యొక్క ఉగ్రతను రాక మునిపే దేవునికి మోషే వేడుకున్నాడు. మిరియాము, అహరోను, మోషే ముగ్గురు కూడా దేవుని యొక్క సన్నిధికి అంటే ప్రత్యక్షపు గుడారంలోనికి రాబడ్డారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. అసలు మీరు మోషేకి ఎందుకు భయపడలేదు? మీరు ఆయన నా సేవకుడై ఉన్నాడు. ఆయనతో ముఖాముఖిగా మాట్లాడతాను. ఇతరులతో అయితే దర్శనాల ద్వారా కళల ద్వారా అయితే మాట్లాడతాను. కానీ నా సేవకుడైన మోషేతో అయితే మాట్లాడే తీరు ఏంటంటే ముఖాముఖిగా మాట్లాడతాను. కారణం ఏంటంటే ఆయన సాత్వికుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎటువంటి ఆ యొక్క ఆత్మఫలాన్ని కలిగి ఉన్నాడో, ఆ యొక్క సాత్వికాన్ని, ఆ యొక్క దీనత్వాన్ని కలిగి ఉన్నాడో, యేసయ్య తర్వాత అంత సాత్వికాన్ని, అంత దీనత్వాన్ని కలిగిన వ్యక్తి మోషే. అందుకనే మోషేకు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవాతి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఈ రోజుల్లో దేవుడు కూడా నీకు అధికారం ఇవ్వటానికి నీలో కూడా కొన్ని ఆత్మఫలాలు నువ్వు ఫలించగలిగితే ఒక మంచి అధికారం దేవుడు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఎన్నాళ్ళు కూడా అట్లాగే మన భక్తులుగా ఉంటున్నప్పటికీ కూడా మనలో ఈ యొక్క సాత్వికము కానీ, ఈ యొక్క ఆత్మఫలాల్లో ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము ఎన్ని లేకపోతే దేవుని బిడ్డలమని మనం చెప్పుకుంటాము. కానీ దేవుడు చెప్పుకోడు. ఇక్కడ మోషే కూడా తన సాత్వికాన్ని ఎట్లా కనపరిచాడంటే కుటుంబ సభ్యులేనండి, సొంత రక్త సంబంధులే, అక్క అన్నయ్య ఇద్దరు కూడా మోషేకి వ్యతిరేకంగా నిలబడినప్పటికీ కూడా దేవుడు జోక్యం చేసుకొని మిరియామును, అహరోను ఇద్దరు నోరును కూడా మూయించాడు దేవుడు. కారణం ఏంటంటే మోషే మిక్కిలి సాత్వికుడు. ఆయన మిక్కిలి దీనత్వం కలిగిన వ్యక్తి, అయిన సాధు అయిన వ్యక్తి. సంఘాన్ని కూడా పరిపాలించేటి వాళ్ళు, కాపరులు కూడా ఎట్లా ఉండాలంట? మిక్కిలి సాధువులుగా ఉండాలి, సాధువైన గుణం కలిగిన వ్యక్తులుగా ఉండాలి, మిక్కిలి సాత్వికం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడు కూడా తన బిడ్డలందరికీ కూడా, అంటే దేవుని బిడ్డలకి, దేవుని సంఘానికి కూడా, సంఘ కాపరులు కూడా ఎట్లా ఉండాలంట? అందుబాటులో ఉండాలండి. ఎప్పుడు కూడా వాళ్ళు ఏ మాట అన్నా కానీ వాళ్ళని క్షమించగలగాలి, వారి నిమిత్తం ఎప్పుడు కూడా ప్రార్థించగలగాలి. నేను ఈ మధ్యన మా కుటుంబ సభ్యులు ఏదో ఒక ఫంక్షన్ చేస్తుంటే నన్ను పిలిచారు. నన్ను కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకు బాగా కావలసిన మా ఇంట్లోనే మాట్లాడుతుంటే మా సొంత బాబాయ్ నాతో మాట్లాడుతుంటే ఆయన నన్ను ఏంటంటే అపహాసం చేసి మాట్లాడుతున్నాడు. ఏంటో అంటే నన్ను అందరికంటే కూడా హీనంగా చూసి మాట్లాడాలని ఆయన అనుకున్నాడు. కానీ నేనేమనుకున్నానంటే ఆయన ఏది మాట్లాడుతున్నాను కానీ నేను ఏది కూడా విన్నాను కానీ విన్నట్టుగానే ఉన్నాను. విన్నాను కానీ విన్నట్టుగానే ఉన్నాను. ఎందుకంటే ఈరోజు అతను నన్ను చూసి ఏదన్నా ఒక రకంగా నన్ను మాట్లాడాడు. కానీ నేనేమైపోవాలి? అతని నిమిత్తము నేను గాయపరచబడినప్పటికీ కూడా నేను గాయపడలేదని వాళ్ళందరి ముందు కూడా నేను చూపించాలి. ఒక ప్రజలందరి ముందు నిన్ను ఎవరైనా కానీ ఒకరు చిన్న చూపు చేసి నిన్ను మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది? చాలా ఇది అవమానంగా మనం ఫీల్ అవుతాం, చాలా బాధగా మనం ఫీల్ అయిపోతాం. కానీ మనం ఏం చేయాలంటే కొన్ని సందర్భాల్లో మన సాత్వికాన్ని ఆ గుణాన్ని వాళ్ళకి తెలియపరచాలి మనకి. ఎందుకంటే నాకు చాలా బాధేసింది. ఇంకొక రకంలో అయితే తర్వాత, అంటే అప్పుడు కాదు, తర్వాత ఇంటికి వచ్చినప్పుడు అనుకున్నాను, నేను దేవుని సేవ చేస్తాను కాబట్టి ఇట్లా ఉన్నాను, లేకుంటే నేను అతనికి చెప్పాల్సిన మాట చెప్పేసేవాడిని. అంటే మనుషులు కదండి, మనకి కూడా ఒక్కొక్కసారి
కోపం కూడా మనకి కంట్రోల్ తప్పుతూ ఉంటుంది. కానీ ఆ కోపాన్ని మనం ఏంటంటే అణుచుకోవాలండి. మనము దేవుని బిడ్డలమని మనం చెప్పుకుంటాం కాదు, కానీ అప్పుడప్పుడు మనం ఏం చేయాలంట, ఆత్మఫలాలు మనం వాళ్ళకి చూపించాలి. మనం ఇతరులు మనలను అగ్ని లాంటి బాణములతో మనం గాయపరుస్తున్నప్పటికీ కూడా మనం వారి నిమిత్తం మనం ఏం చేయాలంట, మనము గాయపడుతున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనము దేవునికి మనము ఆ ప్రార్థన ధూపం ద్వారా మనకు ఆయన తెలియపరచాలి. ఎందుకంటే అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక ఒక్కసారి మనము చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాటను మనము జ్ఞాపకం తెచ్చుకుందాం. 6-7 వచనాలు మనము చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. చూడండి ఎంత. అలాగే 5వ వచనంలో కూడా పైన 5వ వచనంలో కూడా కింద లైన్ మనం చూసినట్లయితే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు మనము అహంకారులను మనము ఎదిరించకూడదండి. దీనులను మనం ఏం చేయాలంటే, మనము దీనులుగా మనం ఉండి దేవునికి మనం మొరపెట్టినప్పుడు దేవుడు అత్యధికమైన కృపను మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ రోజుల్లో మనము అందరి చేత మనము గాయపరచబడుతున్నప్పుడు, అందరి చేత మనము దూషించబడుతున్నప్పుడు, అందరి చేత మనము హింసించబడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మోషే వలె మనం నిలబడి మనం చేయవలసిన పని ఏంటంటే, మనము ఇంకా కూడా సాత్వికంగా మనం మారిపోవాలి, ఇంకా దీనులుగా మనం మారిపోవాలి. ఎందుకంటే ఎవరు ఎన్ని తిట్టినా, ఎవరు ఎంత గాయపరిచినా, ఎవరు ఎంత అనరాని మాటలు మనల్ని అన్నా కానీ మనము అన్నిటిని కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన అప్పుడు ఏం చేస్తాడంటే, అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు తన కృపను దేవుడు నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. ఏమండి, ఎప్పుడు కూడా నాకు ఇది ఉందండి అది ఉందని చెప్పి వాళ్ళు అహంకారులై నీ మీద తిరగబడినప్పుడు, ఎవరు కూడా నీ పక్షంలో ఎవరు కూడా నిలబడినప్పుడు దేవుడు నీ పక్షంగా దేవుడు వేచ్యమాడతాడండి. దేవుడు తన కృపను నీకు అనుగ్రహించి నిశ్చయంగా నిన్ను కాపాడుతాడు. దేవుడు అహంకారుల పక్షంగా దేవుడు నిలబడ్డు, వారిని ఎదిరిస్తాడు. దేవుడు మోషే కూడా అది ఏంటంటే అధికారం ఉంది, గొప్ప ఉన్నతమైన స్థితి ఉంది. అయినా కానీ అహంకారులైన తన కుటుంబ సభ్యులతో అయినా అహరోనుతో మిరియాములతో వాళ్ళు ఎదిరించలేదు, కానీ దేవుడు వారిని ఎదిరించాడు. ఎందుకంటే మోషే మిక్కిలి సాత్వికుడు కాబట్టి దేవుడు ఆయన తన జోక్యం చేసుకొని మిరియాములను అహరోనులను దేవుడు ఎదిరించాడు. ఎందుకంటే సాత్వికుల పక్షాన్ని దేవుడు నిలబడతాడు తప్పకుండా. అందుకని మనం ఏం చేయాలంటే, మనము మన చింత యావత్తంతా కూడా మనము ప్రార్థన పూర్వకంగా, ప్రార్థన ధూపంగా దేవునికి మనం మొరపెట్టుకోవాలి. మనం దేవునికి మనము ప్రతిదీ కూడా మనము తెలియచెప్పినప్పుడు దేవుడు మనకు ఆయన తన కృపను అనుగ్రహిస్తాడు. దేవుడు పౌలు కూడా విరామం లేని పరిచర్య చేశాడండి. ప్రతి నిత్యము కూడా 3 పూటలు తింటున్నాడో లేదో తెలియదండి, టయానికి నీటిని తాగుతున్నాడో తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మాత్రము చాలా ఉన్నతంగా అనేకులకు కూడా చేరవేశాడు. సమయం అనక అసమయం అనక ఎప్పుడు కూడా పౌలు వాక్యాన్ని ప్రకటించాడు. చాలా దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాటను మనము జ్ఞాపకం తెచ్చుకుందామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనము, మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకువ గలవాడునైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడినైనట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును
మృదుత్వత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఏంటంట? సాత్వికమును మృదుత్వత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇక్కడ సంఘంలో కూడా కొన్ని గలిబిళ్ళు వచ్చినాయండి. కొరింథీలో ఉన్న ఆ పట్టణంలో ఉన్న కొరింథీ పట్టణంలో ఉన్న ఆ యొక్క సంఘంలో కూడా పౌలు గురించి కూడా చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఆయన పత్రికల ద్వారా ఇట్లాగ రాస్తాడు, కానీ ఆయనలో ఎటువంటిది కూడా లేదని చాలామంది చెప్పుకుంటున్నారు. ఏమండి, అప్పుడప్పుడు మనం తగ్గించుకొని ఉంటాము, అప్పుడప్పుడు మనం దీనులుగా ఉంటాము. కొంతమందికి ఎలా ఉంటుందంటే అది చాలా చులకనగా ఉంటుంది. కానీ అతడు ఎందుకు తగ్గించుకున్నాడు, ఎందుకు మృదుత్వత్వాన్ని కలిగి ఉన్నాడు, సాధువైన వ్యక్తిగా ఉన్నాడు అనేది దేవునికి తెలుసు. అదంతా కూడా ఇప్పుడు దేవుని బిడ్డలకి కండ్లక్కర్లేదండి, గుండె బలం అక్కర్లేదు. మొదటిగా దేవుని యొక్క కృప ఉంటే సరిపోతుందండి. ఆ కృప ద్వారా అపోస్తులైన పౌలు అనేక సంఘాలకి కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఉత్తరాలుగా రాసి పంపించాడు. అట్లాగే ఇక్కడ కొరింథీ సంఘంలో ఉన్న ఈ యొక్క సంఘానికి కూడా ఉత్తరం ద్వారా ఈ యొక్క మాటను తెలియపరిచాడు. మీ ఎదుట నేను ఎట్లాగున్నానంటే సాత్వికుడిగా నేనున్నాను, మృదువైన వ్యక్తిగా నేనున్నాను అని చెప్తున్నాడండి. ఏమండి, ఒక సంఘ కాపరి ఒక సంఘానికి అటువంటి మాటను తెలియచెప్పడానికి ఎంతో ఏముండాలంట? దేవుని కృప ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నప్పుడు కొంతమంది అతనిలో చెడు లక్షణాలు చూసినప్పుడు ఏమనుకుంటారు? అదంతా కూడా కనపడిపోతుంది అతనికి. అక్కడ కూర్చున్న ఆ విశ్వాసికి కానీ ఆ యొక్క సంఘానికి కానీ ఈయన చెబుతున్నాడు కానీ అది చేయడు, ఈయన మనందరినీ కూడా చేయమంటాడు కానీ మొదట ఏం చేయడు అనుకుంటారు. కానీ పౌలైతే అలా కాదండి. అన్నీ కూడా ప్రజలందరిలోనే ఉంటూ వారందరిలో కూడా తగ్గింపబడిన గుణానికి కలిగి సాధువైన వ్యక్తిగా ఉండి సాత్వికంతో ఉండి ఆయన ఎట్లా ఉన్నాడంటే చాలా తగ్గింపు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అలాగే ఇంకొక మాట ఏంటంటే, బాప్తిస్మిచ్చు యోహాను కూడా తన జీవితం ఎంతో ఉన్నతమైనదండి. తాను ఇంకను కూడా ఎలిజబెత్ జకరయ్య గర్భంలో పడక మునిపే కూడా యెషయా ప్రవచించాడు అతని గురించి. బాప్తిస్మిచ్చు యోహాను గురించి కూడా ప్రవచనం ఉన్నది. తర్వాత దేవుడు ఎలిజబెత్ జకరయ్యలను జ్ఞాపకం తెచ్చుకొని వారి ఇరువురికి కూడా వృద్ధాప్యంలో ఒక కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుని అనుగ్రహించిన తర్వాత దేవుడే యోహానుని ఒక నామకరణం చేయించాడు. యోహాను గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తాడు. స్త్రీలు కనిన వ్యక్తిలో బాప్తిస్మిచ్చు యోహాను గొప్పవాడు. ఇంతమంది స్త్రీలు కుమారులను కుమార్తెలను అంటున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా గొప్పవారని ఎక్కడ కూడా యేసు ప్రభువారు ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ బాప్తిస్మిచ్చు యోహాను గురించే యొక్క మాటను చాలా క్లియర్గా తెలియజేశాడు. గొప్పవాడు, స్త్రీలకైనా కోదే కుమారులో బాప్తిస్మిచ్చు యోహాను గొప్పవాడు. అటువంటి గొప్పవాడు ప్రవక్త అనబడిన బాప్తిస్మిచ్చు యోహాను ఎక్కడికి వెళ్ళినా కానీ వాక్యాన్ని ప్రకటిస్తూ, ఎక్కడికి వెళ్ళినా కానీ యేసుక్రీస్తు నామంలో అద్భుతాలు చేస్తూ ప్రజల చేత గొప్ప ఘనమైన ప్రవక్తగా ఎంచబడ్డాడు. అటువంటి గొప్ప ప్రవక్తగా ఎంచబడిన తర్వాత ఆయన ఒక మాట చెబుతున్నాడు. నేను నీటితోనైతే నేను బాప్తిస్మిస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడు, నాకంటే బలమైన వ్యక్తి ఆయన వస్తున్నాడు. చూడండి, నేను మీ దృష్టిలో గొప్పవాడిని అయినప్పటికీ కూడా నేనున్నాను. చూడండి, బాప్తిస్మిచ్చు యోహాన్ని యేసుక్రీస్తు ప్రభువారి చెప్పులు వారిని విప్పటానికి కూడా నేను పాత్రుని కాదన్నాడు. ఏమండి, ఆయన యేసుక్రీస్తు ప్రభువారి చెప్పులను విప్పటానికి కూడా పాత్రుని కాదన్నాడు. బాప్తిస్మిచ్చు యోహాను ప్రజలందరిలో కూడా గొప్ప పేరును పొందుకున్నాడు, గొప్ప ఘనతను పొందుకున్నాడు. చాలామంది కూడా భయమండి, ఆయన ప్రవక్త, బాప్తిస్మిచ్చు యోహాను గొప్ప ప్రవక్త అని ప్రజలందరిలో కూడా ఏంటంట భయం కలిగింది. అటువంటి వ్యక్తి ధైర్యంగా ఒక మాట చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారి చెప్పుల వారను కూడా నేను విప్పటానికి నేను పాత్రును కాను. అంటే ఆయనలో ఏముందంట? సాత్వికం ఉంది, దీనత్వం ఉంది.
అంత గొప్ప ప్రవక్త కూడా తగ్గించుకొని అంత మాట చెప్పాడంటే అసలు అది మన ఊహకు కూడా అందదండి మనకి. ఈ రోజులో దేవుడు ఎవరన్నా ఆశీర్వదించాడు అనుకోండి, ఒక సేవకుని ఆశీర్వదించినప్పుడు, లేకుంటే ఒక విశ్వాసాన్ని ఆశీర్వదించినప్పుడు వాళ్ళకి ఏమీ లేదండి, కానీ దేవుని కృప వల్ల వాళ్ళు పొందుకున్నారు. తర్వాత వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు దేవుని కూడా స్తుతించకుండా, దేవుని కూడా ప్రార్థన చేయకుండా, వాక్యం కూడా చదవకుండా, నేనే కష్టపడ్డాను, నేనే దీన్ని సంపాదించుకొని, నేనే ఇటువంటి ఆశీర్వాదం పొందుకున్నాను అని చెప్పి తను హెచ్చించుకునేటి వాళ్ళు ఉంటారు. తనున్న స్థితిని బట్టి దేవుని కూడా మర్చిపోయే వాళ్ళు ఉంటారు. కానీ బాప్తిస్మం ఇచ్చు యోహాను అయితే అట్లా కాదండి. దేవుడు ఆశీర్వదించాడు, ప్రవక్తగా చేశాడు, ప్రజలందరి దృష్టిలో కూడా ఘనుడిగా ఎంచాడు బాప్తిస్మం ఇచ్చు యోహాను. అయినప్పటికీ కూడా కనీసం అతను మాట్లాడే మాట ఏంటంటే, యేసయ్య చెప్పుల వారను, అంటే ఆ బూట్లు ఉంటాయి చూడండి, ఆ షూ ఉంటాయి, షూకి లేసి కడతారు, వాటిని విప్పటానికి కూడా నేను పోతున్నా కాదన్నాడండి. అంత గొప్ప మాట మాట్లాడగలిగాడు బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఈ రోజుల్లో మనము దేవుడు అంటే మనము చాలా ఆషామాషిగా తీసుకుంటాం, వాక్యం అంటే ఆషామాషిగా తీసుకుంటాం, ప్రార్థన అంటే చాలా చిన్న చూపు చూస్తాం. కానీ దేవుడు మాట్లాడే విషయం ఏంటంటే, బాప్తిస్మం ఇచ్చు యోహాను వలె మనము ఆయన గుణాన్ని మొదటిగా మనము కనుక్కోవాలండి. మనము ఆయనలో ఉన్న గుణగణాలను మనం ఎప్పుడైతే మనలో కనపరుచుకుంటామో అప్పుడు దేవుడు మనలను మిక్కిలిగా హెచ్చిస్తాడు. దేవుడు అంటే ఆశీర్వదించడం అంటే, హెచ్చించడం అంటే నీకేదో ధనం ఇవ్వటం కాదు, బంగారం ఇవ్వటం కాదు, కానీ మొదటిగా నీకు దేవుడు అనుగ్రహించేది ఏంటంటే ఆత్మఫలాలను దేవుడు మొదటిగా నీకు అనుగ్రహిస్తాడు. చాలామంది ప్రార్థన చేస్తూ ఏమంటారు, యేసయ్య నాకు కారు కావాలి, నాకు బండి కావాలి, నాకు ఇల్లు కావాలి, లేకుంటే నాకు పెళ్ళి అవ్వట్లేదు పెళ్లి చేయి, లేకుంటే నాకు అనారోగ్యంగా ఉంది నన్ను బాగు చేయి అంటారు. కానీ ఎప్పుడైనా కానీ మనము యేసయ్య ఆత్మఫలాలు అనేవి ఉన్నవి, అవి నాకు అనుగ్రహిస్తావా అని మనం ఎప్పుడైనా మాట్లాడగలిగామా? అందుకే ఇందాక మనం చదువుకున్నది మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి వచనాల్లో, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహింపబడి. ఏవన్నీ అంటే మీకు ఏదైతే అక్కరగా ఉన్నాయో అవన్నీ కూడా తర్వాత మీకు అనుగ్రహింపబడతాయి, మీకు అన్నీ కూడా. అసలు మొదట మనము ఆయన రాజ్యానీతిని వెతకుండా అనవసరమైంది కూడా మనము ఏంటంటే అనవసరమైన వెతుక్కుంటూ మనం ఉచ్చుల్లో పడిపోతూ, లేకుంటే నాశనంలో పడిపోతూ, ప్రభువా ప్రభు అని పిలిస్తే ప్రయోజనం ఏముంది? మనము సాత్వికం కావాలి, దీనత్వం కావాలి, తగ్గింపు కావాలి. అందుకని సాత్వికులు తొందరగా ఎవరితో కూడా కోపపడరు, అందరినీ కూడా క్షమిస్తారు. వారిలో గుణం ఏంటంటే అందరినీ కూడా క్షమిస్తారు. మోషే క్షమించాడు. తన సొంత కుటుంబంలో ఉన్న ఇద్దరు కూడా రక్త సంబంధులు, అహరోను యాజకుడు, అతన్ని క్షమించాడు. మిరియాం తన సహోదరి, తన అక్క క్షమించాడు. అలాగే ఇజ్రాయేల్ ప్రజల్లో చాలామంది వ్యతిరేకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా క్షమించాడు మోషే. ఈరోజు మనము సాత్వికము మనం కలిగి ఉండాలంటే మొదటగా మనం ఏం చేయాలంటే మన శత్రువులను మనము క్షమించగలగాలి. ఒక ఆమె చర్చికి వచ్చి ఆమె ఎప్పటి నుంచో యేసయ్యని నమ్ముకుంది, దాదాపుగా 40 సంవత్సరాలు అవుతుంది ఆమె నమ్ముకొని, యేసయ్యని నమ్ముకొని. వాక్యం తెలుసు, మంచి పాటలు పాడుతూ ఉంటుంది. ఆమె అంటుంది, పాస్టర్ గారు నేను ఎవరినైనా నేను క్షమిస్తాను, కానీ మా నాన్న నేను క్షమించను అంటుంది. నాకు ఆశ్చర్యం వేసింది. కాకపోతే ఆమె చాలా తేడాగా మాట్లాడుతుంది. ఎందుకమ్మంటే ఏదేదో చెబుతుంది, కానీ ఇట్లా చేశాడు, అట్లా చేశాడు, మా అమ్మకి అట్లా చేశాడు, నాకు అట్లా చేశాడు, మా అన్నయ్యకి అట్లా చేశాడు. మా నాన్న మంచోడు కదండి, చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశాడు, మీకు తెలియదండి. అసలు నా కంఠంలో ప్రాణం ఉండగా మా నాన్న మాత్రం క్షమించనంది. దేవుడు అటువంటి వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇక్కడ నువ్వు క్షమించకపోతే నీ కన్న తండ్రినే నువ్వు క్షమించలేకపోతున్నావు. నువ్వు నాకు పాత్రురాలు కాదు, నాకు దాసురాలు నువ్వు ఎంత మాత్రం నువ్వు కాదు. ఒకరి యొక్క రాజ్యంలో యొక్క భూలోకంలో నువ్వు ఏం చేస్తున్నావంటే నలుగురిలో కలిసి నువ్వు పాటలు పాడుతున్నావేమో, నలుగురిలో కలిసి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నలుగురిలో కలిసి నువ్వు దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావు, కానీ నా దృష్టికి ఎట్లా ఉండవంటే నువ్వు నీచమైన దానిగా నువ్వు ఉండవు. ఇంకా లోకంలోనే నీ మనసు ఉంది,
లోక జ్ఞానము, లోకంలో ఇంకా ఏదో సంపాదించుకోవటానికి నీ మనస్సు, నీ ఆలోచన, నీ జీవితం అంతా కూడా తిరుగుతుంది. కానీ మొదటిగా నా రాజ్యాన్ని, నా నీతిని నువ్వు కోరుకోవట్లేదు. ఏమండి, కన్న తండ్రిని కూడా క్షమించకపోతే, నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను ఎట్లా క్షమిస్తాడు? ఆయన ఏమన్నాడు? ఈ భూలోకంలో మీరు దేన్ని విప్పుతారో పరలోకంలో అది విప్పబడుతుంది. మీరు ఈ భూలోకంలో ఏదైతే మీరు బంధిస్తారో పరలోకంలో కూడా అదే బంధింపబడుతుందంట. ఇక్కడ నువ్వు క్షమించకపోతే దేవుడు అక్కడ నీకు క్షమిస్తాడా? నెవర్. నువ్వు దేవుడికి ఎన్ని కానుకలని నీవు, లేకుంటే ఎంత పనన్నా చెయ్యి, కానీ ఈ గుణము, క్షమించమనే గుణము నీలో లేకపోతే దేవుడు నిన్ను మెచ్చుకోడండి. ఆ రాజ్యంలోనికి నీకు అర్హత లేదు నువ్వు ప్రవేశించడానికి. ప్రియ దేవుని సంఘం అని చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులను క్షమించండి, రక్త సంబంధులను క్షమించండి, బంధువులను క్షమించండి. వారు నిన్ను అంటారు, నిన్ను తిడతారు, గాయపరుస్తారు, కానీ మనం బెదిరిపోకూడదు. అరే వాళ్ళు తిడుతున్నారు, కానీ నా పక్షాన ఉన్నవాడు శక్తిమంతుడు, నా పట్ల సర్వశక్తిమంతుడు ఉన్నాడు, భూమిని ఆకాశాన్ని కూడా సృజించిన గొప్ప దేవుడు నాతో ఉన్నాడు. నన్ను తిట్టుకొని, నన్ను ఏదన్నా అనుకొని, కానీ యేసయ్య నాతో మాట్లాడిన మాట నేను వాళ్ళతో మాట్లాడాలి. నా యేసయ్య క్షమించమని నేను క్షమిస్తాను అని మనం ధైర్యంగా మనం చెప్పగలగాలండి. మనము ఇంకొక మాట చెప్పనండి, నిజంగా మనము సాత్వికం కలిగి ఉంటే అందరూ మనం క్షమిస్తాం. ఒకవేళ మనము మనంతటికి మనమే ఆ పరిసేడు వెళ్ళి నేను కూడా సాత్వికం కలిగి ఉన్నానండి, నేను కూడా దేని మనసు కలిగిన వాడిని మనం చెప్పుకుంటే సరిపోదు. కానీ మనము దేవుని దృష్టికి అట్లా కనపడాలి. అప్పుడే మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన కూడా తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. ఈ రోజుల్లో మీరు చూడండి, కొన్ని లక్షల కోట్ల మంది కూడా, కోట్ల మంది, లక్షల మంది, వేల మంది ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు, కానీ అన్ని ప్రార్థనలు కూడా దేవుని సన్నిధికి వెళ్ళట్లేదండి. కారణం ఏంటంటే, దేవుడు ఏమన్నాడు? మీ పాపములు నీకు నాకు మధ్యకి నిలబడినాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. పాపాలు నిలబడుతున్నాయండి. ఒకరు క్షమించలేదు నువ్వు, అది నిలబడుతుంది దేవుని సన్నిధికి వెళ్ళి. ఇదిగో పలానా కుమార్తె తన తండ్రిని క్షమించలేదు, తన అన్నని క్షమించలేదు, తన చెల్లిని క్షమించలేదు, లేకుంటే తన గ్రామంలో ఉన్న వారిని క్షమించలేదు, ఈ ప్రార్థన అంగీకరించబడదు అని దేవుడు మాట్లాడతాడు. మనము ఏది కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఏది తీసుకురాలి, ఏది కూడా తీసుకొని పోము. కానీ యేసు క్రీస్తునందు మనం ఏంటంట, క్రియలు చేస్తూ ఆత్మఫలాలు ఫలిస్తూ మన జీవితాన్ని అట్లాగా మనం నడిపించాలి మన జీవితాన్ని. ఈ యొక్క లోకంలో మనం ఎట్లా ఉన్నామంటే, యాకోబు అదే మాట్లాడతాడు, ఈ లోకంలో మనము యాత్రికులమై ఉన్నాము, పరదేశులమై ఉన్నాము. మనం ఈ యొక్క లోకంలో మనము కేవలం ఎట్లా వచ్చామంటే, మనం టూరిస్టులుగా మనం వచ్చాము. ఈ లోకయాత్ర ముగించబడగానే మనము పరలోకంలో దేవుని యొక్క కుడిపాసన మనం కూర్చోవాలి. అది మన నిత్య రాజ్యము, శాశ్వతమైన జీవితము అదే మనకి అని దేవుని యొక్క వాక్యం మనకి పర్టిక్యులర్గా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ లోకంలో మనము ఏంటంటే కోపాన్ని మనము అణిచివేయాలి. సాత్వికులకు గర్వం ఉండదండి. ఏదన్నా ఒక పెద్దలు ఏదైనా పని చెప్పినప్పుడు నేను చేయను, నాకు చెప్తావు ఈ పని అంటే, దేవుడు అటువంటి వారిని కూడా సాత్వికులు లెక్కలో ఉంచడు. ఏదైనా పని చెప్పినప్పుడు దాన్ని ఏంటంటే మనము కంప్లీట్గా మనం చేయాలి. అది మన అమ్మగారు ఏదైనా పని చెప్పినప్పుడు, నాన్నగారు ఏదైనా పని చెప్పినప్పుడు, లేకుంటే ఇంటికి వచ్చిన చుట్టాలు కానీ బంధువులు కానీ ఏదైనా పని చెప్పినప్పుడు, లేకుంటే స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్లు చెప్పినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ లెక్చరర్లు చెప్పినప్పుడు, లేకపోతే గ్రామంలో ఉన్న పెద్దలు మనతో చెప్పినప్పుడు మనము తగ్గించుకొని వాళ్ళు చెప్పిన పని, వాళ్ళ మాటను మనం ఆలకించి ఆ పని మనం చేయాలి. చూడండి, సాత్వికులు ఈయనట కోపపడరు, వాళ్ళు తగ్గించుకొని ఉంటారు, వాళ్ళు ధీరులుగా ఉంటారు, అలాగే ఓర్పు కలిగిన వ్యక్తిగా ఉంటారు. మందిరంలో కూర్చోవాలండి 4 గంటలు ఉంటుంది ప్రార్థన, కానీ ఓర్పు అనేది మనకి ఎట్లా ఉంటుంది? చాలామందికి మనసులో అనిపిస్తుంది,
ఎప్పుడైపోద్ది ప్రార్థన అని అనుకుంటా కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎప్పుడైపోద్దో ఈ ప్రార్థన, ఈ వాక్యం ఎప్పుడైపోద్దో, ఇంటికి వెళ్ళాలి. చాలామంది అంటే మన మధ్యలో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు తన వాక్యము మనకి తెలియజేస్తున్నాడు. ఓర్పు కానీ లేకపోతే దేవుని సన్నిధిలో ఒక 4-5 గంటలు కూడా మనము గడపలేని దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నామనుకోండి, ఆ రాజ్యంలో మనం ఎలా ఉంటాము? అది శాశ్వతమైన రాజ్యంలో మనం ఉండాలి. అంటే అక్కడ ఉండాలంటే నిరంతరం కూడా అక్కడ ఉండాలంటే ఇక్కడ ఆయన సన్నిధిలో మనము గడపాలి. ఆ పూట, ఆ గంట మనం గడపాలి, ఆ నిమిషం మనం గడపాలి. మనము ఓర్పు కలిగి మనం ఉండాలండి, తగ్గించుకొని ఉండాలి, దయ కలిగిన వాళ్ళుగా మనం ఉండాలి. దయాళత్వము, దయ కలిగిన వారుగా మనం ఉండాలి. చాలామంది దయ అనేది ఉండదండి, దయ అనేది ఉండదు. ఒకసారి నేను వాక్యం చెప్తుంటే మందిరంలోకి ఒక వృద్ధుడు వచ్చాడు, ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు. నాకు అతను ఎవరు తెలియకపోతే ఈ సంఘంలో ఉన్న చాలామంది ఏం చేస్తున్నారంటే, అయ్యగారు అలాగే వస్తాడు, ఆయన అందరిని డబ్బులు అడుగుతాడు, ఏది లేదని చెప్పేసి పంపించేసేయండి అని చెప్తున్నారు. అందరూ కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలే. వాళ్ళు మాట్లాడే మాట ఏంటి? అయ్యగారు మీరు కూడా ఏమీ లేదని పంపించేసేయండి, డబ్బులు అడుగుతాడు ఆయన, అందరిని కూడా అట్లాగే అడుక్కుంటాడు, మీరు పంపించేయండి అంటే, అప్పుడు నాకు వాళ్ళు అన్న మాటకి నాకు నిజంగా లోపల ఏమనిపించిందంటే, వీళ్ళు నేను కూడా ఏదైనా పని చేయటానికి కూడా వీళ్ళు ఆటంకంగా ఉన్నారు. సంఘం ఏంటంట ఆటంకంగా ఉన్న సేవకుడికి. ఒక మాట చెప్తాం వినండి, ఎవరికైనా కానీ మన సహాయాన్ని కోరి వచ్చినప్పటికీ వాడు దరిద్రుడైనా, లేకుంటే నిరుపేద అయినా, లేకుంటే తినటానికి ఏది లేనివాడైనా కానీ, లేకుంటే శత్రువైనా కానీ మన వద్దకు మనకు వచ్చి అడిగినప్పుడు మనకు 10 రూపాయలు ఉన్నా 2 రూపాయలైనా మనం సహాయం చేయగలగాలి. మనం 3 పూటలు తింటున్నా కానీ ఆ వ్యక్తికి 1 పూట ఆహారమైనా మనము పస్తుని అతనికి ఇవ్వడానికి మనం ఇష్టపడాలి. తర్వాత నిజంగానే నాకు చాలా బాధేసింది, సంఘం అందరూ కూడా అతనికి ఎటువంటి మీరు సహాయం చేయొద్దండి మీ పాస్టర్ గారు. వాళ్ళు మళ్ళీ ఏమంటారు, మా పాస్టర్ గారికి డబ్బులు రావట్లేదు, మా పాస్టర్ గారికి వచ్చేది చాలా తక్కువ, నీకెందుకు ఇస్తారు మా పాస్టర్ గారు అని అతనితో వాదిస్తున్నారు. తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా మళ్ళీ ప్రార్థన చేసుకున్న, ప్రభు అతను నాకు కనపరిచాయ. కానీ అక్కడే నేను ఇవ్వాల్సింది. కానీ వీళ్ళు ఎలా ఉండాలంటే, మనుషులందరూ కూడా దేవునికి వ్యతిరేకమైన మనుషుల్లా ఉండాలి. ఇప్పుడు నేను ఏదైనా అందరి మధ్యలో ఏదైనా సహాయం చేశాను అనుకోండి, ఎట్లా చూస్తారంటే వాళ్ళందరూ కూడా చాలా ఇంకొక రకంగా అనుకుంటూ ఉంటారు. సరే అని చెప్పి నేను ఏదో పనిలో ఉన్నాను, అతను వెళ్ళిపోయాడు. తర్వాత అనుకున్నా, నేను ప్రార్థన చేసుకున్నా, మరలా నాకు అతను ఎదురుపడ్డాడు. సరే నాకున్న డబ్బులను కొంత నేను అతనికి ఇచ్చాను. ఎందుకంటే మనము మన దగ్గరికి వచ్చినప్పుడు మనము ప్రతి ఒక్కరి మీద మనం దయతో మనం మాట్లాడాలి. ఏమండి, దయ లేదనుకోండి, రెండోసారి నీ వద్దకు వస్తారా? రాదు. ఎవరన్నా కానీ అమ్మా నాకు కావాలి, మాకు ఇవ్వాలి అంటే అవసరం ఉంది, మనం కూడా అవసరం మనం తీర్చాలి. మనము దయ కలిగిన వ్యక్తులుగా మనం. యేసయ్య అందరి వద్దకు వచ్చాడు. నీకేం కావాలంటే, నాకు ఈ యొక్క పక్షపాతం ఉందయ్యా, ఈ యొక్క రోగం ఉంది, ఈ యొక్క గ్రుడ్డితనం ఉంది, ఈ అంగవైకల్యం ఉంది, లేకుంటే ఈ యొక్క గుండె నొప్పి ఉంది, ఈ యొక్క నరాల బలహీనత ఉంది, రక్తస్రావం ఉంది అని చాలామంది వచ్చారు ఆయన వద్దకు. కానీ ఎవరిని కూడా ఆయన గద్దించలేదండి. దయ కలిగి అందరి మీద కూడా ఆయన ఏం చేశాడంటే అందరిని కూడా స్వస్థపరిచాడు. ఈ రోజుల్లో నువ్వు నేను కూడా ఒక వ్యక్తిని కూడా మనము దయ తలచకపోతే దేవుడు కూడా మన పక్షాన దయ అనేది తలచడు. మదర్ తెరీసా కూడా ఆమె దయ కలిగి దయాప్రాప్తురాలుగా ఆమె ఏం చేసిందంటే, కలకత్తా ప్రాంతంలో అందరిని కూడా అనాథులైన బిడ్డలందరూ కూడా చేరదీసింది. కుంటివారిని, గుడ్డివారిని, కుష్ఠరోగం ఉన్నవారిని ప్రతి ఒక్కరిని కూడా చేరదీసి వారందరూ కూడా ఏం చేసేదంట, సేవ చేసేదండి. ఆమె చనిపోయిన తర్వాత ఆమె గదిలోకి వెళ్ళి అధికారులు వెళ్ళి చూశారంట. ఆమె రూమ్లో ఏముందని చూస్తానికి వెళ్ళినప్పుడు ఒక బైబిల్ ఉందంట. రెండోదిగా ఒకే ఒక వస్త్రం ఉందంట. ఆమె కట్టుకున్నది కాకుండా ఒక్క వస్త్రమే, తెల్లటి వస్త్రం ఒకటి ఉందంట.
ఇంకోటి ఇది ఒక చాప ఏదో ఉందంట, ఇంకేమీ లేదంట ఆమె రూమ్లో. అందరూ కూడా ఆశ్చర్యం కలిగిందంట. మదర్ తెరీసా గారికి ఇన్ని వేల కోట్లు సంపాదించారు, ఇంత ట్రస్ట్ నడుపుతున్నారు, ఇంతమందికి సహాయం చేయగలుగుతున్నారు, కానీ ఏమి కూడా లేదు. చూడండి, అదండి దయ. ఎందుకంటే బాప్తిస్మిచ్చి యోహాను కూడా దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి ఒక మాట చెప్పాడు, మీలో ఎవరికైనా కూడా 2 వస్త్రాలు కలిగి ఉంటే ఒక వస్త్రం బేదలకు ఇచ్చేయండి అని చెప్పాడు. ఎవడైనా నీ యొక్క పై వస్త్రాన్ని లాగివేసిన వాడికి నీ యొక్క కింద వస్త్రాన్ని కూడా ఇచ్చేయండి అని చెప్పాడు. అంటే అంత దీనులుగా మనం ఉండాలండి. ఈ రోజుల్లో ఏంటి, ఇది నాది, అది నాది. ఈ రోజుల్లో ఎవరి మీద కూడా మనం గొడవకి వెళ్ళటానికి మనం ఇష్టపడకూడదండి. మనము దేవుని బిడ్డలమండి. దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి మనం సంపాదించుకున్నాడు. మనం అపవాది సంబంధం కాదు, మనం దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉన్నాము. మనం ఏం చేయాలంటే వాక్య క్రమాన్ని మనం అనుసరించాలి. ఏ క్రమాన్ని అండి? వాక్య క్రమాన్ని మనం అనుసరించాలి. వాక్యమే మనకి మార్గమై ఉన్నది, వాక్యమే మనకి సత్యమై ఉన్నది, వాక్యమే మనకు జీవమై ఉన్నది. ఈ రోజుల్లో దేవుడు యేసు ప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు. దీనత్వాన్ని మనము కలిగి ఉండాలి. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మనం ఏం చేయాలంట? జాలిగల మనస్సును, దీర్ఘశాంతమును, వినయమును, సాత్వికమును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. మనం ఏమండి, పరిశుద్ధులకు ప్రియులైన వారికి తగినట్లుగా మనం ఎట్లా ఉండాలంట? జాలిగల మనసు మనలో ఉండాలి. రెండోది దయాళత్వం ఉండాలి, దయ కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. రెండోది వినయం ఉండాలి. ప్రతి ఎక్కడికి వెళ్ళినా కానీ వినయంతో మనం ఉండాలండి. ఎందుకంటే మనకున్న పరపతిని బట్టి మనము ఎక్కడ కూడా వినయంగానే మనం ఉండాలి. మనకు ఉన్నా లేకపోయినా కానీ వినయ భావాలతో మనం నడుచుకోవాలి. అలాగే సాత్వికంతో మనం ఉండాలి. దీర్ఘశాంతాన్ని మనం కలిగి మనం జీవించగలగాలి. అప్పుడే మనం పరిశుద్ధులకు, దేవుని ప్రియులైన వారికి మనము తగినట్లుగా మనము జీవించగలుగుతామండి. అట్లాగే స్త్రీలు కూడా ఎలాగ ఉండాలనేది ఇక్కడ పేతురు మనతో మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము, సాధువైనట్టియు మృదువైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలగది. హల్లెలూయా. ఎట్లా ఉండాలంట? ఇది స్త్రీలు ఎలా ఉండాలంటే ఇక్కడ ఈ 3వ అధ్యాయం మొదటి నుంచి కూడా మీరు చదివినట్లయితే మీకు స్త్రీల గురించి పేతురు భక్తుడు కూడా చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీలు ఎట్లా ఉండాలి? సాధువైనట్టు వాళ్ళుగా ఉండాలి, మృదువైన వారిగా ఉండాలండి. అక్షయ అలంకారాన్ని ధరించుకోవాలి. ఈ యొక్క లోకమనే అలంకారాన్ని ధరించుకుంటూ దేవునికి దూరం అయిపోయే వ్యక్తులుగా మరి మీరు ఉండకూడదు. ఎక్కడికైనా మీరు వెళ్ళారంటే మీరు ఎట్లా ఉండాలంట? సాధువైన వ్యక్తులుగా, మీరు మృదువైన వ్యక్తులుగా మీరు ఉండిపోవాలి. 10 మందిలో కూడా 100 మందిలో కూడా మీరు ప్రత్యేకింపబడిన వారుగా మీరు కనపడాలి. అందుకనే కదా దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా బబులోను సామ్రాజ్యంలో కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా వాళ్ళు అక్కడ కనపడ్డారంటే వాళ్ళు సాధువైన వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు, మృదువైన వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈరోజు దేవుడు కూడా అదే అంటున్నాడు, సాత్వికాన్ని మీరు ధరించుకుంటే మీరు ఎట్లా ఉంటారంటే స్త్రీలు కూడా సాధువైన వ్యక్తులుగా మీరు ఉంటారు, మృదువైన వ్యక్తులుగా మీరు ఉంటారు. అక్షయ అలంకారం. ఈ లోకంలో మనకి అలంకారాలు ఉంటాయండి. బంగారాన్ని చేయించుకోవాలి, వజ్ర వైదుర్యాలు మనం ధరించుకోవాలి. అట్లాగే రకరకాలుగా మన వస్త్రధారణ ఉండాలి అని చాలామంది అనుకుంటారు. కానీ చాలా సాధువుగా మనం ఉండాలండి. దేవుడు మనకి ధనాన్ని ఇచ్చాడు. కానీ ఆ ధనాన్ని మనం ఎట్లా వినియోగించుకోవాలంటే మనము 10 మందిలో కూడా తిరిగేటప్పుడు 10 మంది కళ్ళు నా మీదే ఉండాలి. అంటే 10 మందిలో కూడా నేనే ధనవంతుడిగా నేను ఉండాలి, ధనవంతురాలిగా నేనే ఉండాలని మనము కనపరచుకోకూడదు. మనం
యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఏది సంపాదించుకోవడానికి రాలేదండి. కనీసం ఆయన తల వాల్చుకోవడానికి కూడా ఒక నివాస స్థలం అనేది యేసయ్యకు లేదు. అంత సాధువైన వ్యక్తిగా, అంత మృదువైన వ్యక్తిగా యేసయ్య ఉన్నాడు. కానీ ఈరోజు కూడా మనకి దేవుడు ఆయనకి లేకపోయినప్పటికీ కూడా ఆయన ఐశ్వర్యం చొప్పున మనకేం చేశాడంట? ఇంటినిచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, అన్నపానాలు ఇచ్చాడు, దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కానీ మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఈ యొక్క సాత్వికాన్ని మనము, ఈ యొక్క ఆత్మఫలాన్ని మనము ధరించుకొని, మనము పొందుకొని, మనము దేవుని మనం మహింపరిచిన వారిగా మనం ఉండాలి. ఎప్పుడు మనము విని 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 దాన్ని విడిచిపెట్టకుండా విన్న దాన్ని మన జీవితానికి మనం అప్లై చేసుకోవాలి. నాలో ఈ గుణం లేదు, నేను ఈ గుణాన్ని నేను కలిగి ఉండాలని మీరు ప్రార్థనాపూర్వకంగా దేవుని మీరు అడిగి బ్రతిమాలి మీరు పొందుకోవాలి. అందుకని మోషే జీవితంలో కూడా దేవుడు మాట్లాడాడు కదా. మోషే భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. అలాగే పౌలు కూడా సంఘాలతో మాట్లాడుతున్న పౌలు కూడా ఎట్లా ఉన్నాడంట? ఆయన తను తగ్గించుకొని ఆ సాత్వికంతోనూ మృదుత్వంతోనూ ఆయన తను తగ్గించుకున్నాడు సంఘంలో. అట్లాగే మనమందరం కూడా ఎట్లా ఉండాలంట? తగ్గించుకొని మనం ఉండాలి. అలాగే ఈ యొక్క 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తానండి సాత్వికం గురించి. 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి ఏంటంటే, సమూయేలు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయము 36వ వచనంలో, నీవు నీ రక్షణ కేడమును నాకు అందించి ఉన్నావు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయను. మొదటి ప్రాముఖ్యత ఏంటంటే, సాత్వికం కలిగిన వ్యక్తులు గొప్పవారుగా అవుతారండి. ఆ సాత్వికం ఏం చేస్తుందంటే నిన్ను గొప్ప చేయటం మొదలు పెడుతుంది. ఆయన సాత్వికం నిన్ను గొప్పగా నిన్ను అంచెలంచెలుగా నిన్ను లేవనెత్తుతుంది. రెండవదిగా ఏంటంటే, అదే సామెతల గ్రంథము 14:30వ వచనంలో, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవాన్ని ఇస్తుందండి. దేనికి జీవాన్ని ఇస్తుందంటే, నీ శరీరానికి అది జీవాన్ని ఇస్తుంది. మొదటిగా నిన్ను ఏం చేస్తుందంట? సాత్వికము నిన్ను గొప్ప చేస్తుంది. రెండోదిగా నిన్ను జీవింపచేస్తుంది. అట్లాగే మూడోదిగా సామెతల గ్రంథము 15:4వ వచనంలో, సాత్వికమైన నాలుక జీవవృక్షము. యేసయ్య కూడా ఒక మాట అన్నాడండి, జయించిన వాడికి జీవవృక్ష ఫలాలను నేను భుజింపనిత్తును అని యేసయ్య ఒక మాట చెప్పాడు. ఈరోజు చూడండి, సాత్వికమైన నాలుక జీవవృక్షం అంట. మన నాలుక అది మన కంట్రోల్లో ఉన్నట్లయితే మనం ఏం పొందుకుంటాం? మనము జీవవృక్ష ఫలాలను మనం పొందుకుంటాం. అట్లాగే మనము గొప్పవారం అవుతాము. అలాగే ఇంకా మనం ఏమవుతామనంట? మన దేహానికి కూడా, మన శరీరానికి కూడా జీవాన్ని మనం పొందుకుంటాం. సాత్వికము కలిగి ఉంటే అన్ని ప్రయోజనకరమైన వాటిని మనం పొందుకుంటామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా అది మనకు గొప్ప చేస్తుంది సాత్వికము. రెండోదిగా మన శరీరానికి జీవాన్ని ఇస్తుంది. మూడోదిగా జీవవృక్ష ఫలాలు అది మనకు అందిస్తుంది. అందుకనే సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. భూలోకాన్ని స్వతంత్రించుకుందరంటే ఇప్పుడు సాత్వికులైన ప్రతి ఒక్కరిని కూడా తిడుతున్నారు, కొడుతున్నారు, దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా దేవుని కృప వల్ల అన్నీ కూడా భరిస్తున్నారు. కానీ ఒకానొక రోజున వీళ్ళు ఏం చేయబోతున్నారంటే, సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకోబోతున్నారు, భూలోకాన్ని వాళ్ళు పరిపాలించబోతున్నారు. అప్పుడు వీళ్ళందరూ కూడా వారి అధికారం కింద వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు. ఈ సాత్వికులందరూ కూడా రాజ్యాన్ని ఏలబోతున్నారు. భూలోకం వారిది ఏంటంటే వాళ్ళు స్వతంత్రించుకొని దేవుని యొక్క రాజ్యాన్ని వాళ్ళు కట్టబోతున్నారండి. అటువంటి సాత్వికమైన గుణాన్ని మనం కలిగి మనము దేవుని యొక్క రాజ్యాన్ని మనం కట్టాలి. హల్లెలూయా. అలాగే సాత్వికంగా మనము దేవుని యొద్దకు మనం వెళ్ళి దీనులుగా ఆయనకు మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు అత్యధికమైన కృపను దేవుడు మనకే అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు కూడా ఈ కొద్ది మాటలు కూడా దీవించి తన కృపను మన మీద నూరంతులుగా మన మీద కుమ్మరించునుగాక. ఆమేన్.